గురుగారు, తిరుమలలో శ్రీ రామకృష్ణ ముక్కోటి తీర్థం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఈ తీర్థ స్నానం చేయటానికి భక్తులు ఎందుకు అడవి మార్గాన్ని ప్రయాణిస్తారు? ఈరోజు రామకృష్ణ ముక్కోటి తీర్థోత్సవం. ప్రధానంగా తిరుమల దేవాలయానికి 10-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవుల్లో ఈ రామకృష్ణ తీర్థం ఉన్నదమ్మా. ఆ రామకృష్ణ తీర్థం దగ్గర ఈ ముక్కోటి ఉత్సవం ఈరోజు అందరూ నిర్వర్తిస్తారు. దీన్నే రామకృష్ణ ముక్కోటి తీర్థ ఉత్సవము అని అంటారు. ఏంటండి ఈ రామకృష్ణులు ఎవరు అని అంటే, రామకృష్ణుడు అనేటువంటి పేరు మీదుగా ఒక ఋషిగారు ఉన్నారు. ఆ ఋషిగారు తిరుమల వెంకటేశ్వరుడి యొక్క భక్తుడు, స్వామివారి యొక్క భక్తుడు. ఆయన ఈ తీర్థం దగ్గర ఉండి స్వామివారి గురించి తపస్సు చేశాడు. స్వామి ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుపుకోండి అని చెప్పి స్వామి ఆనతిచ్చాడు. అందుకే ఈ రోజున రామకృష్ణుడి పేరు మీదుగా తీర్థోత్సవం, అందులోనూ ముక్కోటి తీర్థోత్సవం జరుపుతారు. ముక్కోటి అని అంటే 3 కోట్లు లేదా 33 కోట్లు. ఆ 33 కోట్ల దేవతలందరూ కూడా ఈరోజు ఆ తిరుమలలో ఈ రామకృష్ణ తీర్థం ఏదైతే ఉన్నదో అక్కడ కొలువై ఉంటారట, ఆ తీర్థంలో కొలువై ఉంటారట. అంటే ఒకేసారి అంత గొప్ప అనుభూతి మనకు కలుగుతుంది, అంత ఆశీర్వచనం మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ తీర్థ స్నానం ఈరోజు చేసి ముక్కోటి తీర్థ మహోత్సవాన్ని అందరూ చక్కగా నిర్వర్తించి ఆ రామకృష్ణుల యొక్క ఆ అనుగ్రహాన్ని, పక్కనే ఉన్నటువంటి ఆ తిరుమల వెంకన్న యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందెదరు గాక.